పోలవరం జిల్లాలో పెద్ద పులిని బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 21 హనుమాన్ టీంలు రంగంలోకి దిగాయి. గంగంపాలెం పరిసరాల్లోనే పెద్ద పులి సంచరిస్తుందని గుర్తించారు. శాటిలైట్ రేడియో సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు. కర్ణాటక నుంచి VHF బృందాలు వచ్చి ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్ తో అటవీ సిబ్బంది ట్రాక్ చేస్తున్నారు. పులి గోదావరి దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గోదావరి దాటకుండానే బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే పెద్ద పులిని బంధిస్తామని రంపచోడవరం DFO రామచంద్రరావు తెలిపారు. దేవీపట్నం మండలం పోలవరం జిల్లా టైగర్ అటాక్ చేయడంతో ఒక 14 క్యాటిల్ కిల్స్ జరిగినాయి. సో మేము గత కొన్ని నెలల నుంచి ఈ టైగర్ని మనం ట్రాక్ చేస్తూ ఉన్నాం. అటవీ శాఖ శాటిలైట్ కాలర్ టెక్నాలజీ తోటి అలాగే VHF రేడియో సిగ్నల్స్ తోటి కంటిన్యూస్ ట్రాకింగ్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడున్న టెరైన్ వల్ల, అంటే ముఖ్యంగా పోలవరం జిల్లాలో ఉన్నటువంటి టెరైన్, ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాస్, హిల్లాక్స్, వీటి వల్ల దాన్ని ట్రాంక్యులైజ్ చేయటానికి ఇప్పటివరకు అవకాశం కుదరలేదు. సో అయితే హనుమాన్ టీమ్స్, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు హనుమాన్ అనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. దాంతో మనకి ఈ రెస్క్యూ ఆపరేషన్స్కి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ మానిటరింగ్ కానీ రెస్క్యూ ఆపరేషన్స్కి మనకి స్పెషల్ టీమ్స్ అన్నాయి ఉండటం జరిగింది. ఆ టీమ్స్ అన్నీ కూడా రప్పించుకుని ఇప్పుడు అరౌండ్ 21 హనుమాన్ టీమ్స్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. నిన్న కూడా ఈ ట్రాంక్యులైజింగ్ ఈ ఆపరేషన్ అన్నది టేకప్ చేయడం జరిగింది. పోలవరం జిల్లాలో పెద్ద పులిని బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 21 హనుమాన్ టీంలు రంగంలోకి దిగాయి. గంగంపాలెం పరిసరాల్లోనే పెద్ద పులి సంచరిస్తుందని గుర్తించారు. శాటిలైట్ రేడియో సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు. కర్ణాటక నుంచి VHF బృందాలు వచ్చి ఆపరేషన్ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, ఈ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? ఇంకెంత టైం పట్టే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రస్తుతం పోలవరం జిల్లాలో హనుమాన్ టీంలు విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నాయి పెద్ద పులిని బంధించేందుకు. గడిచిన 3 మాసాలుగా పెద్ద పులి పోలవరం జిల్లాలో హల్చల్ చేస్తోంది. దీన్ని పట్టుకోవడంలో ఫారెస్ట్ అధికారులు, ఇతర సిబ్బంది ఫెయిల్ అయినటువంటి సందర్భం. అందువల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలో దిగి హనుమాన్ టీంలను ప్రత్యేకంగా పోలవరం జిల్లాలోకి పంపడం జరిగింది. దీంతో 21 హనుమాన్ టీంలు ఈ పెద్ద పులిని బంధించేందుకు విస్తృతంగా నిన్నటి నుంచి ప్రయత్నం చేస్తున్నాయి. దానికి తోడు స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సహకారంతో పాటుగానే ఇక్కడ టెక్నికల్ సమస్య ప్రధానంగా వెంటాడుతుంది. ఎందుకంటే పులికి మెడలో అంటే ఇక్కడ DPS సర్వీస్ అనేది గతంలోనే అందించడం జరిగింది. ఈ GPRS ద్వారా ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పులి ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది గతంలోనే పట్టుబడినటువంటి సందర్భంలో దాని మెడలో GPS ట్రాకింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అది ఎక్కడుంది, ఎటు వెళ్తుంది అనే దానిలో మొన్నటి వరకు విఫలమయ్యారు. కానీ ఇప్పుడు అధునాతనమైనటువంటి టెక్నాలజీతో సిబ్బందిని రంగంలో దించడంతో ప్రస్తుతం దేవీపట్నం మండలం గంగంపాలెం సమీపంలోనే పెద్ద పులి మోహరించినట్లుగా ఇటు ఫారెస్ట్ సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది ఐడెంటిఫై చేస్తున్నారు. శాటిలైట్ సిగ్నల్స్ తో పాటు రేడియో సిగ్నల్స్ ఆధారంగా కర్ణాటక నుంచి వచ్చినటువంటి స్పెషల్ డ్రోన్ కెమెరాకు సంబంధించినటువంటి పర్యవేక్షణతో కూడిన సిబ్బందిని కూడా రంగంలోకి దింపడం జరిగింది. ఇవాళ రేపట్లోనే పట్టుకుంటామని చెప్పి ఫారెస్ట్ అధికారుల నుంచి సమాచారం అయితే వస్తుంది. అయితే ఇది గోదావరికి సమీపంగా ఉండడంతో గతంలో 2 సార్లు గోదావరి దాటే ఈ పోలవరం జిల్లాలోకి ఎంటర్ అయింది. తిరిగి మళ్ళీ అది గోదావరి దాటి అటువైపుగా వెళ్ళిపోతుందని చెప్పి ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. అయితే దాన్ని మళ్లించి పోలవరం జిల్లాలోనే బంధించి తిరిగి మళ్ళీ అది ఫారెస్ట్ లోకి పట్టుకుని రిజర్వ్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లే విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నాం అన్నట్లుగా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇవాళ రేపట్లో అయితే ఏమైనా పట్టుకునే సూచనలు అయితే మేము పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే దీన్ని బంధించి తిరిగి సురక్షితమైనటువంటి ప్రాంతంలో విడిచిపెట్టమనేది ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్.